వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఏజెన్సీలో ఇసుక లారీల ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు. ఎస్ఐ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన బాధిత కుటుంబీకులు. షాబాద్లో వివాహేతర బంధంతో ఇద్దరి మధ్య గొడవ. కాలువలో గొయ్యి తీసి పాతిపెట్టిన వ్యక్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలం ఏజెన్సీలోని విచ్చలవిడిగా తిరుగుతున్న ఇసుక లారీలను ఢీకొని ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబీకులు. మంగంపేట మండలం కమలాపూర్కు చెందిన బందెల సాంబయ్య భార్య బోడా శ్రీను భార్య ఏటూరి నాగారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ సిఐలు తమ ఫిర్యాదుల విచారణలో జాప్యం చేస్తూ న్యాయం చేయలేదని జాతీయ రహదారి 163పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగటంతో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తాజుద్దీన్ బాధిత కుటుంబీకులకు విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. నమ్మకం లేదు, ఏం చేయమంటారు అని చెప్పేసి ఆవిడ అంటుంది. సాంబయ్య గారికి అండ్ మన స్వప్న గారి అండ్ స్వప్న గారికి తప్పకుండా ఆఫీస్ రండి అమ్మా, నేను మాట్లాడతాను. మాట్లాడతాము. న్యాయం చేసే బాధ్యత కాదమ్మా, రెస్పాన్సిబిలిటీ నాది. నేను చెప్తా మీకు, నేను అమ్మా నేను న్యాయం చేస్తా చెప్పే విధంగా మీకు సూచనలు ఇస్తా. సాగు పట్టుకుంటున్నా అవసరమైతే రాసి చేస్తారు, మీరు న్యాయం చేస్తామమ్మా. వాళ్ళకు 3 నెలల నుంచి ఎటువంటి న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలంతే. వాడు గుద్దేసి ఒక మనిషిని చంపేసి వాడు ఎక్కడో హ్యాపీగా తిరుగుతాడు సార్. ఏంటి సార్ మాకు మా జీవితాలు ఏంటి సార్? వానికి ఎవడిచ్చింది సార్ హక్కు? మా ఆయనను చంపేసి వాడు ఎక్కడో హ్యాపీగా తిరిగే హక్కు ఎవడిచ్చింది సార్? వానికి అలాంటి వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా సార్ మీకు. చేపియాలి కదా సార్. మేము చేసిన సాల్వ్ చేయలేకపోతున్నాం. రీఛార్జ్ లేదు, ప్రాణాలు పోవాలి సార్. ప్రాణం సార్, ఎన్ని జీవితాలు సార్? ఆ ప్రాణాన్ని నమ్ముకొని ఎన్ని జీవితాలు ఉన్నాయి తెలుసా సార్ మీకు? రండి, నేను మాట్లాడే బాధ్యత తప్పకుండా మీ న్యాయం చేసే బాధ్యత. తగిలిందని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారు. చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటంటే ఏమన్నారంటే కృష్ణప్రసాద్ సార్ ఎస్ఐ సార్ అన్నారు అంటే వెహికల్ డ్యామేజ్ లేదమ్మా, తగులితే వేరే ఉంటుంది, హిట్ ఇచ్చిపోతే వేరే ఉంటుంది, మాకు తెలుసు అని అన్నారు. హిట్ ఇచ్చిన వెహికల్ అంటే మొత్తం బండి మొత్తం డ్యామేజ్ అయితే మనిషి చచ్చిపోతారా? లేదని చచ్చిపోరా? ఏ రకంగా మీకు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ట్రైనింగ్ అయితే చెప్తున్నారు బండి డ్యామేజ్ ఉంటే మనిషి చనిపోవాలని మన రూల్ పెట్టారు అక్కడ. అదొకటి సార్. ఈయన 1 month ఉన్నారు హాస్పిటల్లో. 15 లక్షలు పెట్టుకున్నాం మేము ఖర్చు. ఈ వెహికల్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళతో పెట్టించుకునే వాళ్ళ. నా భర్త లేడు, నా పిల్లల్ని వేసుకొని పాప 6-8 నెలల పాప, ఆమెను పట్టుకుని నేను ఎక్కడికైనా తిరగాలి, ఎన్నిసార్లు తిరగాలి, స్టేషన్లో పని తిరిగి నా పిల్లలు ఆగమైపోతాను కాబట్టి మాకు ఎటువంటి న్యాయం లేదు. ఎన్నిసార్లు వచ్చి కలిసినా కూడా ఒకటే సమాధానం సార్ దగ్గర. అట్లాంటి ఐ విట్నెస్ కట్టుకొని వచ్చి నేను వెతుక్కొని ఐ విట్నెస్ కట్టుకొని వచ్చినాక కూడా ఏం చేయలేమమ్మా, వెహికల్ నెంబర్ అయినా చూడలేదు కదా, నేను ఏం చేయాలని చెప్పి నన్ను వెనక్కి పంపించాలి. అంటే పోలీసులు చేసే పని ఏంటిది? మరి కృష్ణప్రసాద్ సార్ చేసిన పని ఏంటిది? శాలరీ ఎందుకు తీసుకున్నారు ఆయన? సీఏ రాజ్ సార్ కూడా అదే పని చెప్పిండ్రు నాకు. ఏఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా, అందరు చెప్పేది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజుల తర్వాత నేను వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత ఏమన్నారనంటే ఇప్పుడు లాస్ట్ లో నాకు మొన్నటి దాకా చూస్తామమ్మా చేస్తామని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారనంటే సీసీ ఫుటేజ్ అన్ని డిలీట్ అయిపోయినాయమ్మా, మేము ఏం చేయలేమని వెనక్కి పంపించిండ్రు. లాస్ట్ ఫైనల్ గా వాళ్ళు చెప్పింది ఒకటే మాకు, సీసీ ఫుటేజ్ లేదమ్మా, నేను ఏం చేయలేదా, ఈ ఆన్సర్ మాకు చెప్పకపోతే మళ్ళీ మీరు మీడియా ముందు రాకపోతే నన్ను అడగండి. ఆ మాట చెప్పకుండా సాల్వ్ చేస్తారని మాట ఇవ్వనండి. సీసీ ఫుటేజ్ ఎక్కడ గారు చెప్పిన సమాధానం ఏంటంటే అంత పెద్ద హైయర్ ఆఫీసర్ ఉంది, ఆయన సీసీ ఫుటేజ్ లేదని చిన్న కారణం చెప్పేకి పంపిస్తే మేము ఏం చేయాలి సార్? డిలీట్ అయితే ఏం చేస్తారు మీరు? పెన్ డ్రైవ్ నుంచి సేవ్ చేసుకోరు. ఒక మొబైల్ 4 seconds 3 seconds వీడియోస్ ఉంటాయి ఆ వెహికల్ సంబంధించి. ఒక ½ hour వీడియో బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకోరా సార్ మీరు? అసలు ఏ రకంగా న్యాయం చేస్తామని ఇన్వెస్టిగేషన్ చేస్తారు? మీకు ఏ రకమైన న్యాయం కావాలి? మాకు ఖచ్చితంగా బ్లాక్ కలర్ ఎట్టిగా బండి మా ఆయన తగిలి వెళ్ళిన బండిని ఖచ్చితంగా తీసుకొని రావాలి ఇక్కడికి. నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల ఇంట్లో చోరీ చేస్తుండగా దొంగని పట్టుకున్న యజమాని. సూర్యాపేట జిల్లాలోని నేరేడు చెర్ల శివాలయం రోడ్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. అదే సమయానికి ఇంటి యజమాని ఇంటికి రావడంతో దొంగని పట్టుకున్నాడు. చోరీకి పాల్పడుతున్న 3 దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పారిపోయిన వారి వద్ద 80,000 నగదు, 2 తులాల విలువైన ఉంగరాలు, చెవిదిద్దులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఇంట్లోకి వెళుతుండగా యజమానినే దొంగ మీరెవరని అడిగాడని, అలా అడగగానే తామే ఆశ్చర్యపోయామని తెలిపారు. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి, అంటే దొంగలు అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం. ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తాళం తీసుంది. ఈ పక్కన వేసినాం అయ్యిందని ఇటు చూసినాం, ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది, ఎవరు కావాలని. వాడి కింద మీరు చూసినాం, మా ఆయన నుండి లంచోడకి ఎవరు అడుగు అనుకుంటా వాడు గుడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రారు. 5 నిమిషాల తర్వాత వెనకింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకురు. ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక 2 ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి పట్టి పోలీసులు పట్టుకుంటాం. 2-3 ఉంగరాలు పోయినాయి, చిన్న చిన్న చెవులయ్యి. అవన్నీ ఒక 2 తులాలు దాకుంటే 80,000 రూపాయలు క్యాష్ పోయింది. హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలకు ప్రతి నెల పౌర్ణమి రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరిలో నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం జరిపారు. కాళేశ్వరం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో గోదావరి నది వద్దకు వెళ్లి వేద పండితులు, అర్చక స్వాములు గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు, సేవా సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫరూక్ నగర మండలం అజిపల్లి గ్రామానికి చెందిన సద్దుల సత్తయ్యతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తుంది. సత్తయ్య కొంతకాలంగా సెలబ్రేట్ వెంచర్ వాచ్మ్యాన్ గా పనిచేస్తున్న క్రమంలో సంతోషితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం కొనసాగిన తరువాత సంతోషి సత్తయ్యను దూరం పెట్టడంతో వేరే వారితో సంబంధం ఉన్నదని అనుమానం పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నీతో మాట్లాడాలని వెంచర్ దగ్గరికి పిలుచుకొని ఇద్దరి మధ్య గొడవ జరగగా పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సంతోషి అక్కడికక్కడే క్రిందపడి చనిపోయింది. పక్కనే ఉన్న కాలువలో గొయ్యి తీసి పాతిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. సంతోషి కొడుకు తన తల్లి తప్పిపోయిందని షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో నాగార్కుంట ఎక్స్ రోడ్డు దగ్గర నిందితుడిని పట్టుకుని విచారించగా పూర్తి విషయాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులో శ్యామల గార్డెన్ ఎదురుగా మెడ్ హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ చన్నం శ్రీపాల్ ఆర్థోపెడిక్, డాక్టర్ మానస శ్యామల గైనకాలజిస్ట్ సంయుక్తంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటుందని డాక్టర్ మానస శ్యామల అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. నామమాత్రపు ఫీజులు తీసుకోవాలని సూచించారు. సంతాన సాఫల్య కేంద్రం, కీళ్ల మార్పిడి ఈ ఆసుపత్రి యొక్క స్పెషాలిటీ అని డాక్టర్ మానస శ్యామల తెలిపారు. రోగులకు చికిత్స చేసేందుకు అనుభవం కలిగిన వైద్యులు నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని డాక్టర్ శ్యామల మానస తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు, యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేస్తున్నాము. ఇందులో ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, IVF, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, ట్రామా కేర్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 50 బెడెడ్ ఫెసిలిటీ ఉంది. ఈరోజు ఓపెనింగ్ జరిగింది. మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గుండు సుధారాణి గారు, లోకల్ కార్పొరేటర్ తిరంగి సురేష్ గారు ఇనాగ్రేషన్ జరిగింది. ఈ రోజు నుంచి అన్ని సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అందరూ ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటున్నాం. గైనకాలజీ, టెస్ట్ ట్యూబ్ బేబీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, ట్రామా కేర్, ICU, 50 బెడ్ ఫెసిలిటీ ఉంది. అండ్ షార్ట్లీ EHS, reimbursement ఫెసిలిటీస్ అండ్ ఆల్ ఇన్సూరెన్స్ సౌకర్యం. నా పేరు డాక్టర్ మానస శ్యామల, గైనకాలజిస్ట్. తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన టెస్కాబ్ వరంగల్ TCCBలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ రుణమాఫీ ప్రకటించిన మరుక్షణమే రైతులు ఆనందోత్సవాలు జరుపుకున్నారని అన్నారు. రైతుల ముఖంలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నదని మార్నేని రవీందర్రావు అన్నారు. DCCBలో టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్ద రైతులు మా దగ్గర రారు. పెద్ద రైతులు వేరే బ్యాంకులు చూసుకుంటారు, వేరే రకాల ఆలోచన చేస్తారు తప్ప ఈ సహకార సంఘాల్లో బ్యాంకుల్లో వచ్చేటువంటి వాళ్ళు చిన్న రైతులే క్రాప్ లోన్లకు అర్హత తీసుకుంటారు. పెద్ద రైతులు దీర్ఘకాలిక రుణాలు, మార్ట్గేజ్ రుణాలు లక్షలలో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించింది కాదు కాబట్టి ఇది క్రాప్ లోన్ విధానం కాబట్టి తప్పకుండా ఇందులో IT ప్లేయర్స్ అని లేకుంటే ఇంకోటి అనేది మాకైతే ఎలాంటి నిబంధనలు రాలేదు. అందరి పేర్లు పంపించినాం. అందరు కూడా దాంట్లో ఈ మరి ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు, బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా, నాకు తెలిసైతే అందరు కూడా మేము పంపించిన దాంట్లో అందరు కూడా ఉన్నాయి. అందరి పేర్లు కూడా పంపించినాం. తప్పకుండా అందరికి న్యాయం జరుగుతుంది. ఇలా కావాలని చెప్పి కొంతమంది అటు ఇటు అంటున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు.
ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని చేసిన దాన్ని తట్టుకోలేక కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి మీరు చేస్తారా ఆగస్టు 15 లోపటాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటిది నిర్ణయం అనేది ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఎందుకంటే ఒక రైతు ప్రతినిధిగా రైతుల పక్షాన ఎన్నికైనటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మేమంతా కూడా ఇంతవరకు మేము చూసినటువంటి పరిస్థితుల్లో ఆ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వాలు ఇవ్వండి. అనవసరంగా మనం దాన్ని చిత్రీకరించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఇక్కడ 2 లక్షలు తీసుకున్నా, వేరే బ్యాంకులో 2 లక్షలు తీసుకున్నా ఆడ జరగాలి ఈడ జరగాలంటే జరగకపోవచ్చు. ఏదైనా ఒకటే బ్యాంక్ లో జరుగుతుంది. కాబట్టి ఆధార్ లింకేజ్ తోటి ఉంటాయి. కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే జరగకపోవచ్చు. కానీ ఒకటే బ్యాంకుల మరి ఒకటే దగ్గర 2 లక్షలు తీసుకుంటే మాత్రం తప్పకుండా రుణమాఫీ వస్తుంది. కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా బ్యాంకు తరఫున రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు తరఫున కూడా మళ్ళీ కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల పక్షాన ఎవరికైనా ఉండే సంఘాల వారికి కానీ రైతుల వారికి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించినా ఎవరికైనా రానప్పుడు ఏ విధంగా రాలేదన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి మా బ్యాంకులు మా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఏజెన్సీలో ఇసుక లారీల ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు, ఎస్ఐ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన బాధిత కుటుంబీకులు. షాబాద్ లో వివాహేతర బంధంతో ఇద్దరి మధ్య గొడవ, కాలువలో గొయ్యి తీసి పాతిపెట్టిన వ్యక్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.